బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మున్సిపల్ చైర్పర్సన్ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక 2014లో ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో రాష్ట్రంలో అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచాను. నేను అగైన్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇక్కడ ఏదైతుందో పాలక మండలి ఏర్పాటు చేయబడ్డది 2014లో కూడా. సరే 2019లో ఏదైతుందో ప్రవాహానికి ఎదురీతుండే మీకు అందరికీ తెలుసు. అప్పుడు 2019 అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవాహానికి ఎదురీతుండే. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కేవలం జగిత్యాల అండ్ రాయకల్ మాత్రమే ఫుల్ ప్రెజర్ కంటెస్ట్ చేసినవి. నిజామాబాద్ కార్పొరేషన్ కానీ, ఆర్మూర్ కానీ, కోర్ట్ల కానీ, మెట్పల్లి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే పోటీ కూడా నిలబెట్టలేకపోయారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రవాహానికి ఎదురీత అని చెప్తున్నాను. అటువంటి ప్రవాహానికి ఎదురీతలో కూడా జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీస్ ఏదైతే ఉందో కార్యకర్తలు ఒక పట్టుదలతోని కాంగ్రెస్ పార్టీ ఒక ఆధిక్యత, కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ బలోపేతం కొరకు ఏదైతున్నదో ఆ ఎదురీతలో కూడా ఏదైతుందో పోటీ చేసినవి. అందరు పాపం ఏదైతుందో జీవలిగల పైసలు ఖర్చు పెట్టుకొని అందరూ కూడా చెప్పంటున్నాను. అప్పుడు అవుట్ ఆఫ్ 48 కాంగ్రెస్ వన్ 7 ఇండిపెండెంట్, ఐ థింక్ 3 బీజేపీ, ఐ బిలీవ్. సరే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. సరే వివరమైన కానీ ఏదైతే 2019 ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీతలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జెండా భుజాన పెట్టుకొని ఏదైతున్నదో గత దశాబ్ద కాలం టీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో ఎదురు నిలిచి పోరాటం చేసినావు. కాబట్టి వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన కొనసాగుతున్నది. ఇవాళ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు మనకు గోచరిస్తున్నది. వీళ్ళ 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతున్నది. 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నట్టు ఒక పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరమైనా ఏం ఆశిస్తాం? వీళ్ళ ఎదురీతలో పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా తోడు నిలవడం జరిగిందో ఇవాళ మేము హక్కుగా భావిస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ పొందబోయే ఫలితం ఏదైతుందో వాళ్ళ హక్కుగా భావిస్తారు. అన్నాడు 2019లో ప్రవాహానికి ఎదురీతలో పొందలేని ఫలితం ఇవాళ ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అందరం గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మున్సిపల్ పాలక మండలిలో కౌన్సిలర్గా ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటాడు పాపం? ఇవాళ కింది స్థాయి కార్యకర్తలు కోరుకునేది కౌన్సిలర్. అంతకంటే ఎక్కువ పొందగలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో ఆశ్చర్యం ఏంటంటే అదే ఇన్ఛార్జ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఐఎమ్ ఆస్క్డ్ టు గివ్ లిస్ట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జి నియామకం చేయబడ్డారు. నన్ను లిస్ట్ దమేష్ అన్న ప్లీజ్ నన్ను ప్లీజ్ బేక్ ప్లీజ్ చేసి బాబు నన్ను లిస్ట్ ఇవ్వమంటే నేను ఇచ్చే లిస్ట్ కూడా మీకు నేను పంపించాను. అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతుందో వీళ్ళ దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన ఉన్నటువంటి ఒక కార్యకర్తల నేను ఈ కౌన్సిలర్ ఆశావాహులు అందులో దాదాపు కాబట్టి 30-35 ఏకాభిప్రాయంతో ఒక 10-15 ఏదైతుందో 1-2 పేర్లతో ఏదైతుందో సబ్మిట్ చేసింది. రాయకైతే పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయంతో సబ్మిట్ చేసింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు. అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏదైతున్నదో నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సహజమని. ఇవాళ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారే కానీ, పిసిసి అధ్యక్షులే కానీ, మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ, ఎవరైనా కానీ ఏదైతున్నదో ఇవాళ వారికే జెండా మోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొని మనం గమనిస్తూ వస్తున్నామని చెప్పండి. నేను అదే వారికి పేర్కొన్నాను, అదే వారికి పేర్కొన్నాను. కొన్ని నలుగురు మాత్రమే ఏదైతే అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆశావాహులు అంటే మొదటికెళ్ళి ఉన్న వాళ్ళు లేకపోవడంతో ఏదైతుందో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ న్యాచురల్గా ఏదైతే ఉందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చిస్తారని చెప్పి అనుకుంటాం, ఓటు క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది, మొన్నటి రోజు ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారి జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇన్ ది రీసెంట్ పార్టీ ప్రేమల చట్ట ఉల్లంఘన కింద ఏది ఇస్తుందో అనే నోటీస్ జారీ చేయబడి స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పాను. వారు మొన్న గాంధీ భవన్లో ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను, హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీ అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించారని చెప్పండి. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి, నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దాంట్లోకి వెళ్ళి ఉన్నాయి. నిన్న వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించగల 20 ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదన్నా, మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకు ఇచ్చుకుంటే అని చెప్పాను. అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ. వారు దేశమంతా చెప్పంటున్నారు, దేశమంతా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే నినాదంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తారు. మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, మాజీ ఏఐసిసి అధ్యక్షులు ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలుగా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలిపే కానివ్వండి, గాంధీ భవన్ ఇచ్చిన పిలిపే కానీ, జగిత్యాల నియోజకవర్గంతో సమన్వయం చేసుకుంటూ
టీడీపీ 10 సంవత్సరాల కాలం, టీడీపీ 10 సంవత్సరాల కాలం, సిన్స్ 94 to 2004, 96 I was elected as in the by-election again. 94 election I lost, 96 by-election I won. టీఆర్ఎస్ 2014లో మొత్తం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో గెలిచిన ఒక స్థానం విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరిపోవడం, నేను ఒక్కరిని మిగిలిపోయాను. హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో. తదుపరి 2019 ఎన్నిక ఎప్పుడైతే నేను అసెంబ్లీ ఓడిపోవడం జరిగిందో, శాసన మండలి ఎన్నిక రావడం, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మరి పట్టభద్రులు నాకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పించి 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడి నేను చెప్పంటున్నా, ఏకైక సభ్యుడిని, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా. ఇవాళ ఏదైతున్నదో ఇప్పుడు జగిత్యాల శాసన నియోజకవర్గం, జగిత్యాల మున్సిపాలిటీ కానీ, రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో, ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతుందో, మరి ఈ 4 సంవత్సరాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసిన, చేశా. నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే, అదైనా డీసీసీ ప్రెసిడెంట్, అదే లోకల్ ఇన్ఛార్జ్, లోకల్ మినిస్టర్, మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి. డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్. అది వదిలేదైతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్క్రూటినీ చేయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిలర్ల అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలనే? కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలంటూ నేను